ఇంక యూనివర్సిటీ స్టడీస్ అంటే ఇంక సెంట్రల్ లైబ్రరీ ఉంది మాకు. ఓకే. ఇంక సెంట్రల్ లైబ్రరీలో కావాల్సిన బుక్స్ దొరుకుతాయి. డిజిటల్ లైబ్రరీ ఉంది. ఓకే. సో, చదువుకునే వాళ్ళకి ఇదొక హబ్ అనుకోవచ్చు. యూనివర్సిటీ ఎప్పుడు ఎందుకంటే చదువుకున్నాం. యూనివర్సిటీ నేచర్ కూడా అలాగే ఉంటుంది సార్. సో, అడిక్ట్ అవునవును. అయిపోతాం మనము. యూనివర్సిటీకి వచ్చి చదువుకునే వాళ్ళు కూడా చాలామంది లైబ్రరీ అవును. ముందు. సో, చాలామంది ఎస్‌వి యూనివర్సిటీ నుంచే గొప్ప గొప్ప వాళ్ళు బయటకొచ్చారు. మీరు కూడా ఆ! అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సబ్జెక్ట్ అయితే బాగుంది, క్లాసెస్ అయితే హ్మ్. బాగున్నాయి. యెస్ ఎందుకు సార్. ఈ యొక్క వీడియో చేస్తున్నానంటే, ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ ఎస్వి యూనివర్సిటీలో జాయిన్ హ్మ్. అవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది వెళ్ళినప్పుడు వాళ్ళు బెటర్గా అర్థం హ్మ్. చేసుకోగలరు, యెస్ సార్. అవును సిచ్యువేషన్స్ సార్. ఏంటి అని అర్థం చేసుకోగలరు. చాలా మంది నాకు కామెంట్స్లో కూడా ఇదే తెలియజేస్తున్నారు, సార్ పలానా యూనివర్సిటీలో పలానా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడండి. హ్మ్. అది చెప్తానే ఉన్నాను, కాకపోతే ఏంటంటే ఇక ఈరోజు ఇక రివీల్ యెస్ అయ్యాను. సార్. ఆ, అది అది ఉమ్. మాకు సంతోషం సార్ చాలా. నిజంగా ఎస్‌వి యూనివర్సిటీకి మీరు రావడం ఇంకా సంతోషం. ఎందుకంటే మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు వస్తారని కూడా ఒక ఇంటిమేషన్ కూడా లేదు సార్. అవునవునవును. ఆ! గత 1 ½ ఇయర్ నుంచి వీళ్ళు అడుగుతా ఉన్నారు. సో, ఫైనల్‌గా ఈరోజు లాస్ట్ సెమ్‌లో ఉన్నారు. ఎస్ యూనివర్సిటీలో మంచి హ్మ్. స్టూడెంట్స్ ఉన్నారు. అందుకోసమే ఈరోజు ఇలా రావాల్సొచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఒక మంచి బ్యాచ్. ఎక్కువ మంది ఉన్నారు యూనివర్సిటీలో. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. మరి ఎగ్జామ్స్ ఇప్పుడు ఏ సెమిస్టర్‌లో ఉన్నావు నువ్వు? ఇప్పుడు 4th సెమిస్టర్ సార్. ఫోర్త్ ఇంగ సెమిస్టర్‌లో. ఏప్రిల్ ఆర్ మేలో మాకు ఎగ్జామ్స్ ఉండే.